కోకాపేటలో తన నివాసం నుండి బయలుదేరిన కేటీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. ఇవాళ 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవనున్నారు. ఇక బంజారా హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. భారీగా పోలీసులను మోహరించారు. ఏసీబీ ఆఫీస్ ముందు 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఇక ఏసీబీ కార్యాలయంలోకి ఎవరిని అనుమతించకుండా పోలీసులు జాగ్రత్త వహిస్తున్నారు. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్ల వలన రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదే లేదు. మీ 6 గ్యారంటీల అమలు మోసాన్ని ఎండబెట్టడంలో ఇవేమీ మమ్మల్ని ఆపలేవు. ఎన్ని కుట్రలు చేసినా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు చేసిన దగాను ఎండగడుతూనే ఉంటాము. ఎన్ని కుట్రలైనా చేసుకో రేవంత్ రెడ్డికి సవాల్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ జనవరి 9న విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు దాదాపు 6.5 గంటల పాటు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.